2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే డాక్టర్ వాసిం అక్రమ్ గారు. స్పైన్కి సంబంధించి చిన్నపిల్లలు అప్పుడే స్ట్రాంగ్ అవ్వదు. చాలా సందర్భాల్లో ఏదైనా సరే పిల్లలు సరిగా కూర్చోవట్లేదు, స్ట్రైట్గా నిలబడలేకపోతున్నారు, స్ట్రైట్గా పడుకోలేకపోతున్నారు అన్నప్పుడు డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు తెలియకుండా చేసిన పొరపాటే పిల్లలకి ఎఫెక్ట్ అయిందని అంటూ ఉంటారు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి అట్లీస్ట్ ఒక 1 year వరకైనా సరే ఆ స్పైన్కి సంబంధించి రాకుండా ఉండే ఇబ్బందులు ఏవైతే ఉంటూ ఉంటాయో ఎలా చూసుకోవాలి అంటారు పేరెంట్స్ అసలు? సో స్పైన్ కేర్ ఆర్ మన బ్యాక్, లోయర్ బ్యాక్ ఆర్ అప్పర్ బ్యాక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన స్పైన్ ఎలా కేర్ చేసుకోవాలి సిన్స్ ద బిగినింగ్ అనే టాపిక్ గురించి ఆలోచిస్తే ఇట్స్ అ వెరీ హ్యూజ్ అండ్ వాస్ట్ టాపిక్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పిల్లలు ఈవెన్ ఇన్ అర్లీ అడోలసెన్స్, స్కూల్ ఏజ్ గ్రూప్లోపే స్పైన్ ఇష్యూస్ రావడము, లేకపోతే అర్లీగా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు స్పైన్ ఇష్యూస్ రావడము, స్పోర్టింగ్ కెరియర్లో స్పైన్ ఇష్యూ వల్ల లైఫ్ లాంగ్ ఇది ప్రాబ్లం ఆగిపోవడము. సో ఇవన్నీ అవుతున్నాయి. సో వాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ అండర్స్టాండ్ ఇస్ ఫర్ ఎనీ ఫౌండేషనల్ కాన్స్ట్రక్ట్, లేకపోతే ఒక ఫిజికల్ ఎంటిటీని నిలబడడానికి దర్ ఇస్ ఆల్వేస్ అ ఫౌండేషన్. ఒక బిల్డింగ్ నిలబడాలన్నా పిల్లర్లు ఉండాలి, ఒక మనిషి నిలబడాలన్నా స్పైన్ అనేది ఉండాలి. సో అందుకే వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ఏ పాయింట్ వేర్ వీ టాక్ అబౌట్ ఎ పర్సన్ హ్యావింగ్ ఎ స్టాండ్స్ ఆర్ అ పాయింట్ ఆఫ్ వ్యూ, వీ టెల్ దెమ్ హ్యావ్ సమ్ స్పైన్ అన్నట్టు అని మాట్లాడతాం. సో ఈ లెక్కన హ్యావింగ్ గుడ్ స్ట్రెంగ్త్ ఇన్ స్పైన్ ప్లేస్ అ హ్యూజ్ రోల్ ఫర్ ఎ పర్సన్ టు హ్యావ్ అ వెరీ గుడ్ లైఫ్. ఓల్డ్ ఏజ్లో పోవాలన్నా కానీ ఇట్ మేక్స్ సెన్స్ టు హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగర్ స్పైన్ సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ వెరీ హ్యాపీ ఓల్డ్ ఏజ్. సో ఇందులో మనం వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫర్ పీడియాట్రిక్స్ ఇన్ జనరల్ ఇస్, సో హౌ డస్ స్పైన్ ఆర్ మసిల్ మెచ్యూరిటీ ఎవాల్వ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. పుట్టిన బేబీస్కి మసిల్ మెచ్యూరిటీ అండ్ కంట్రోల్ ఉండదు. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దెమ్ టు డెవలప్ అండ్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ న్యాచురల్ రీజన్స్. డెఫినెట్లీ అలానే ఉంటుంది కాబట్టి సో మనం ఇనీషియల్లీ ఫర్ అట్లీస్ట్ 6 to 7 months వరకు వీ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇఫ్ ద బేబీ ఈస్ టర్నింగ్ లైక్ దిస్, టర్నింగ్ లైక్ దాట్, ఇలా సొట్టగా పడుకుంటున్నాడు, ఇట్లా తిరుగుతున్నాడు. వెన్ ఎవర్ యూ గెట్ అ ఛాన్స్ ట్రై టు కరెక్ట్ దమ్. అని సెట్ రైట్ చేయి, అట్లా తిరిగాడు అట్లా తిరిగాడు అని టెన్షన్ పడాల్సిన అవసరం. మీరు పనిలో బిజీగా ఉన్నారు అని చెప్పి వాడు తిరిగినప్పుడు మీరు అదే టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు వాడిని అబ్జర్వ్ చేసినప్పుడు యూ మేక్ షూర్ దట్ హీ స్లీపింగ్ ఇన్ ఎ గుడ్ పొజిషన్. బట్ దెన్ నిద్రలో కదులుతారు, పొజిషన్ మారుతుంటుంది. యూ నీడ్ నాట్ వరీ బికాజ్ స్పైన్ మెచ్యూరిటీ హ్యాస్ స్టిల్ నాట్ అచీవ్డ్, ఇంకా రాలేదు. సో మానవుడికి మెచ్యూరిటీ, మసిల్ మెచ్యూరిటీ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హెడ్ అండ్ గోస్ టు టో. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మెల్లగా మెచ్యూరిటీ వస్తుంది. అదే మెల్లమెల్లగా వాళ్ళకి దే విల్ స్టార్ట్ హ్యావింగ్ నెక్ కంట్రోల్, దే విల్ స్టార్ట్ హ్యావింగ్ అప్పర్ బాడీ కంట్రోల్, దే విల్ స్టార్ట్ హ్యావింగ్ దేర్ లోయర్ బాడీ కంట్రోల్, వేస్ట్ కంట్రోల్ వస్తుంది, తర్వాత థై కంట్రోల్, తర్వాత నీ కంట్రోల్, తర్వాత నిలబడడం, పాకడం నిలబడడం, ఇలా వస్తుంది. సో ఇది ఒక న్యాచురల్ ప్రొసీజర్. అవర్ బాడీ ఎవాల్వ్స్ ఫ్రమ్ హెడ్ టు టో. సో అందుకే మెల్లమెల్లగా 2-3 నెలలు అయ్యేసరికి మెడ పట్టుకుంటారు. ఒక 5-6 months వచ్చేసరికి అప్పర్ బాడీ అటు ఇటు తిప్పుతారు. ఒక 7-8 months వచ్చేసరికి కూర్చోగలుగుతారు, హిప్ వరకు మెచ్యూరిటీ వస్తుంది. 8-9-10 months వచ్చేలోపు పాకడం స్టార్ట్ చేస్తారు. ఒక 1 year 14 months వచ్చేలోపు బ్యాలెన్స్ నేర్చేసుకొని నడవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో నడిచిన తర్వాత మనము ఈ మధ్యలో చాలామంది పేరెంట్స్ 4 monthsకి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నప్పుడు అరే కూర్చోబెట్టుకోకూడదు, స్పైన్ పాడవుతుంది. ఎప్పుడైతే బేబీస్ని బర్పింగ్ చేసేటప్పుడు సపోర్ట్ చేసేటప్పుడు అదే స్పైన్కి ఇబ్బంది అవుతుంది. స్పైన్కి ఇబ్బంది అవ్వడానికి బేబీ ఈజ్ నాట్ పుట్టింగ్ ఎనీ వెయిట్ ఆన్ ద స్పైన్ అట్ ఆల్. స్పైన్ పైకి ఏం వదిలేయట్లే. మీరు బేబీని కూర్చోబెట్టండి, వెయిట్ అంతా చేతి పైన పడుతుంది. మీరు ఒళ్ళో కూర్చోబెట్టుకోండి, మొత్తం ఇట్లా పడిపోతారు. సో వాళ్ళ కంట్రోల్ లేనప్పుడు నో, స్పైన్ ఈజ్ నాట్ గెటింగ్ ఎఫెక్టెడ్. దే నీడ్ నాట్ వరీ. దే మంచిగా హ్యాపీగా బేబీని ఒళ్ళో కూర్చోబెట్టుకోవచ్చు. బేబీస్ విల్ ఆల్సో హ్యావ్ అ వెరీ గుడ్ టైం. ఏంటంటే వాళ్ళు సొంతంగా కూర్చోలేరు కాబట్టి అన్అటెండెడ్ వదలకూడదు. కూర్చోబెట్టేసి వదిలేసాను నో, ఎందుకంటే స్పైన్ సపోర్ట్ లేదా టప్ అని కింద పడిపోతారు. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాతే వాళ్ళు సొంతంగా కూర్చుంటున్నారు, అప్పుడు యూ కెన్ లెట్ దెమ్ గో, మేక్స్ దెమ్ సిట్ ఆన్ ఎ హై చైర్, గివ్ దెమ్ సమ్ ఫింగర్ ఫుడ్స్, ఇవన్నీ చేయొచ్చు. కానీ బట్ అదర్వైజ్ టైం రాకముందే అన్అటెండెడ్ కూర్చోబెట్టకుండా వాళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేయడం ఈజ్ నాట్ గోయింగ్ టు హార్మ్ ఎనీథింగ్ టు ద స్పైన్. వన్ థింగ్ దట్ ఎవరీ పేరెంట్ షుడ్ అండర్స్టాండ్. Sometimes it is okay. And massaging every day will make sure that the muscles are being treated very well. మంచిగా రిలాక్స్ అవుతాయి, మంచిగా కాంట్రాక్ట్ అవుతాయి, మంచిగా ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉంటే రిలీజ్ అవుతుంటుంది, బ్లడ్ సప్లై బాగా పెరుగుతుంది, స్పైన్ మెచ్యూరిటీకి హెల్ప్ అవుతుంది.
సో డైలీ వన్స్ మసాజ్ ఈజ్ అమేజింగ్ ఫర్ ఎవ్రీ చైల్డ్. ఓకే. పెరుగుతూ 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, ఇప్పుడు స్పైన్ కేర్ ఏం చేయాలి? సో ఈ మధ్యలో ఏం చేయాలంటే విటమిన్ డి బాగా ఇస్తున్నామా, కాల్షియం బాడీలో బాగుందా? సో సిన్స్ వీ హ్యావ్ బీన్ ఈటింగ్ లాట్ ఆఫ్ అడల్టరేటెడ్ ఫుడ్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, సిన్స్ అవర్ పొల్యూషన్ is so much polluted that sun rays are not reaching adequately to our skin to produce vitamin D. ఇంత ఎండ ఉంటుంది కానీ దట్ ఎండ is different from what sun rays that should be penetrated to produce vitamin D. సో ఈ పొల్యూషన్ వల్ల, అడల్టరేటెడ్ ఫుడ్ వల్ల కాల్షియం అండ్ విటమిన్ డి అబ్జార్ప్షన్ చాలా తక్కువ ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ మదర్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ వైటమిన్ డి డెఫిషియెంట్ కాబట్టి బేబీస్కి తక్కువ పోతుంది. సో అది ఫస్ట్ చూసుకోవాలి, కాల్షియం బాగుందా, విటమిన్ డి బాగుందా, న్యూట్రిషన్ బాగుందా, ఓకే, మసిల్స్కి సపోర్ట్ చేయడానికి అడిక్వేట్ ప్రోటీన్ వెళ్తుందా లేదా అని. సో దీనికి ఎందుకు అడుగుతున్నానంటే మీ స్పైన్ ఈజ్ ఆల్ మేడ్ ఆఫ్ బోన్ అండ్ మసిల్స్ దట్ ఆర్ సపోర్టింగ్ ఇట్. మీరు బోన్ని స్ట్రాంగ్ చేసి మసిల్స్ని లైట్ తీసుకుంటే బరువు అంతా బోన్ పైనే ఉంటుంది. ఏదో ఒక రోజు ఆ బోన్ కూడా కొలాప్స్ అవుతుంది. ఒక 10 yearsకో 15 yearsకో 20 yearsకో మీరు ఇఫ్ యు ఆర్ నాట్ ఫీడింగ్ యువర్ మసిల్స్ విత్ అడిక్వేట్ ప్రోటీన్, ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్ అవుట్ ఆర్ ఇఫ్ యు ఆర్ నాట్ పుట్టింగ్ గుడ్ పోస్చర్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ బిల్డింగ్ స్ట్రాంగ్ షోల్డర్స్, మీ స్పైన్ పైన మెల్లమెల్లగా ప్రెషర్ పడి అబ్యూజ్ అయిపోయి ఏదో ఒక రోజు ఇట్ విల్ గివ్ అవే. ఓకే. So it's a very holistic approach where you have to think about spinal muscles, your shoulders, your posture, వీటిని ఆలోచించాలి. ఈ మధ్య పిల్లలు 2 years 3 yearsకే ఒబీస్ అయిపోతున్నారు. పొట్ట బాగా వచ్చేసేసి బరువు ఎత్తలేక బాగా ఇబ్బంది పడుతున్నారు. సో ఇందులో వాట్ దే హ్యావ్ టు థింక్ ఇస్ మన బాడీ వెయిట్ పెరిగే కొద్దీ స్పైన్ పైన కూడా లోడ్ పెరుగుతూ ఉంది. సో బీయింగ్ ఒబేస్ ఇస్ ఆల్సో హ్యూజ్ ప్రాబ్లం. చాలామందికి పాంచ్ ఉంటుంది, పిల్లలకు కూడా పెద్ద ఇంత పొట్ట వేసుకొని తిరుగుతున్నారు. సో ఏమవుతుందంటే టు బ్యాలెన్స్, పొట్ట ముందుకు వెళ్తుంది కాబట్టి బాడీ వెయిట్ని బ్యాలెన్స్ చేయాలని స్పైన్ వెనక్కి లాగేసుకుంటుంది, మసిల్స్ వెనక్కి లాగేసుకుంటాయి. అందుకే పొట్ట వాళ్ళు ఎప్పుడు ఇట్లుంటారు, ఇట్లా వెనక్కి వెళ్తుంటారు. అది న్యాచురల్గా వాళ్ళకి తెలియకుండానే బాడీ వెనక్కి లాగేస్తుంది. ముందుకుంటే పొట్ట బరువుకే ముందు పడిపోతారు. చాలామంది పెద్దలు మీరు అబ్జర్వ్ చేస్తారు, లేదా ఎక్కువ పొట్టున్న వాళ్ళు ఎక్కువ వెనక్కి బెండ్ అయి ఉంటారు. ఆ స్పైన్ వెనక్కి లాగేస్తుంటుంది, వాడికి ముందు పడకూడదు అని చెప్పి. అది న్యాచురల్గా అవుతుంది, మనకు తెలియకుండానే అవుతుంది. సో ద మోర్ వెయిట్ యు ఆర్ పుట్టింగ్ ఆన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ బాడీ, ద మోర్ యువర్ స్పైన్ ఈజ్ పుల్లింగ్ యూ బ్యాక్. స్పైన్ పైన ప్రెషర్ పడుతూ ఉంటుంది. ద మోర్ యు ఆర్ యూజింగ్ యువర్ షోల్డర్స్ ఫర్ ఎక్స్ట్రా వెయిట్, అగైన్ యువర్ స్పైన్, అంటే ఇప్పుడు స్పైన్ పైన ఇట్లా, ఈ స్పైన్ పైన ఇట్లా షోల్డర్ నిలబడ్డది, మీరు ఈ షోల్డర్ పైన బరువు వేస్తుంటే స్పైన్ పైన పడుతూనే ఉంటుంది. సో షోల్డర్స్ యూజ్ చేసేటప్పుడు మొత్తం షోల్డర్ పైన వెయిట్ పెట్టకుండా ఈ పార్ట్ ఆఫ్ ద షోల్డర్ని స్ట్రెంథెన్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే. పిల్లల కష్టం కాబట్టి చేయడం, మెల్లమెల్లగా వాళ్ళు పెరిగే కొద్దీ యూ కెన్ హ్యావ్ న్యాచురల్లీ ఎక్సర్సైజ్లు, చిన్న ఎక్సర్సైజ్లు చేసి ఇంప్రూవ్ చేయాలి. కానీ డైట్ షుడ్ బి ద ప్రైమరీ. అడిక్వేట్ ప్రోటీన్ ఇస్తున్నామా, విటమిన్స్ బాగా వాడికి అడిక్వేట్ ఉంటున్నాయా లేదా, ఫ్రీక్వెంట్ చెకప్ ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు చేయించుకొని చెక్ చేసేసుకొని అకార్డింగ్ టు దే కెన్ యాక్ట్. సో పెరిగే కొద్దీ స్కూల్ పోతున్నాడు అంటే ఎక్కువ బరువు ఏమైనా ఇస్తున్నారా, ఇంత లావు బ్యాగులు ఏమైనా పంపిస్తున్నారా, స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఒకవేళ బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు, క్రికెట్ ఆడుతున్నాడు, పోస్చర్ కరెక్ట్ ఉందా లేదా, వెళ్ళి కోచ్తో మాట్లాడాలి. మేక్ ష్యూర్ దట్ మై చైల్డ్ ఈజ్ యూజింగ్ గుడ్ పోస్చర్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లు చేస్తున్నాడా, యాక్టివిటీ తర్వాత స్ట్రెచ్ చేస్తున్నాడా, బాడీ రిలాక్స్ చేస్తున్నాడా, ఏమైనా ఎప్పుడన్నా వన్స్ ఆర్ ట్వైస్ స్పోర్ట్స్ని కెరియర్గా చూస్ చేసుకున్న పిల్లల్ని పేరెంట్స్ యోగా తీసుకెళ్ళి స్ట్రెచ్చింగ్ చేయించడము, లేకపోతే దే ఆర్ మేకింగ్ షూర్ దట్ ద బాడీ ఈజ్ రిలాక్స్డ్ అండ్ స్పైన్ ఈజ్ నాట్ టేకింగ్ ద బ్రంట్. సో మనం ఆడేటప్పుడు లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు మనకి ఇప్పుడు ఆర్మ్ పెయిన్ ఉన్నా, లెగ్స్ పెయిన్ ఉన్నా, ఏ బాడీలో ఏ పెయిన్ ఉన్నా కానీ కొంతవరకే, ఎందుకంటే స్పైన్ ఈజ్ అబ్జార్బింగ్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓకే, యూ డూ ఇట్ ఐ విల్ బేర్, యూ డూ ఇట్ ఐ విల్ బేర్ అని చెప్పి స్పైన్ అందరి ప్రాబ్లమ్స్ తీసుకుంటుంటుంది. దెర్ విల్ బీ అ డే వేర్ స్పైన్ విల్ ఎండ్ అప్ ఇన్ ప్రాబ్లమ్. సో ఎవ్రీడే మన పెరిఫరీస్ని, స్పైన్ని వదిలేసి ఏదైతే మనం వర్కౌట్ చేస్తున్నామో, యాక్టివిటీస్ చేస్తున్నామో వాటిని రీహాబిలిటేట్ చేయడం కూడా ఇంపార్టెంట్. అంటే గివింగ్ టైమ్ ఫర్ దెమ్ టు రికవర్ చేయకుండా మల్టిపుల్ టైమ్స్ అబ్యూస్ చేస్తున్నాము అంటే స్పైన్ ఏదో రోజు పాడవుతుంది. సో స్పోర్టింగ్ కెరియర్ ఉన్న పిల్లలు, పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఫర్ స్విమ్మింగ్, పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఫర్ బ్యాడ్మింటన్ కోచింగ్, క్రికెట్ కోచింగ్, వాట్ ఎవర్ దే ఆర్ ఇంటూ దేర్ ఫిజికల్ స్పోర్ట్స్, పీపుల్ హూ ఆర్ డూయింగ్ పెయింటింగ్, పీపుల్ హూ ఎవర్ యూజింగ్ కంటిన్యూస్ యాక్టివిటీస్, ఒకే పోస్చర్లో ఉంటున్నారు, ఇవన్నీ దే హ్యావ్ టు మేక్ ష్యూర్. పీపుల్ అగైన్ హూ ఆర్ ఇంటూ టూ మచ్ స్టడీస్, ఒకే దగ్గర కూర్చొని చదువుకుంటున్నారు, ఒకే దగ్గర పని చేస్తున్నారు అన్నప్పుడు వన్ థింగ్ దట్ దే హ్యావ్ టు రియలైజ్ ఇస్ హౌ ఈస్ ద పోస్చర్,
how are they using their neck and their shoulder, ఇవన్నీ they have to pay a very keen attention. ఓకే. So if they are doing it, if they are also making sure that the nutrition is good, most likely 99% of the time no one will end up having natural causes of any spine issue. ఓకే. చాలా సందర్భాల్లో చిన్న ఏజ్లోనే పిల్లలు స్పైన్ ఇష్యూస్తో వస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇంత చిన్న ఏజ్లో ఎందుకు అనేది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకా మీరు ఆలోచిస్తే ఫోన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఈవిల్. యువర్ హెడ్ ఇస్ ఆల్వేస్ లైక్ దిస్ 24/7 అదే scrolling. There are also studies that రాబోయే కాలంలో నెక్స్ట్ జనరేషన్ విల్ హ్యావ్ ఎ షార్టర్ లెంత్ దాన్ దిస్ జనరేషన్ ఆఫ్ హైట్ బికాస్ బాడీ ఈస్ గెటింగ్ అడాప్టెడ్ టు దట్ స్క్రోలింగ్. సో స్పైన్ లెంత్ తగ్గుతుంది, ఒక 1/2 to 1 inch తక్కువ ఇన్ జనరల్ పుడతారు అని చెప్పి దర్ ఇస్ అ స్టడీ. ఇట్ మైట్ బి అ పాసిబిలిటీ బికాస్ ద ఎంటైర్ జనరేషన్ ఈజ్ మోర్ టువర్డ్స్ ఆల్వేస్ ఇన్ ద ఫోన్. మీరు బస్ స్టాప్లో చూడండి, ఎవడికి వాడు ఫోన్లో. పని దగ్గర చూడండి, ఎవరు గ్యాదరింగ్ నలుగురు కూర్చుంటారు ఫ్రెండ్స్, మాట్లాడుకోరు కానీ ఎవరు ఫోన్లో వాడు ఉంటాడు. సో దిస్ హాస్ బికమ్ ఏ నార్మల్ డే టు డే లైఫ్. కాబట్టి మేబీ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ జనరేషన్ ఓవరాల్ హైట్ ఆఫ్ ద పాపులేషన్ మైట్ చేంజ్. మేబీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.